హాయ్ అండి. మనతో పాటు ఇవాళ ఫిరోజ్ గారు ఉన్నారు. ఆన్‌లైన్‌లో ఫ్రాడ్స్ ఎలా అవుతాయి అనేది టాపిక్ ఇవాళ. మనం ఫిరోజ్ గారితో మాట్లాడదాం. హాయ్ ఫిరోజ్ గారు. హాయ్ సందీప్ గారు. బేసిక్‌గా ఆన్‌లైన్‌లో ఫ్రాడ్స్ ఎలా అవుతాయి? ఆన్‌లైన్ ఫ్రాడ్స్ అనేవి బేసిక్‌గా ఇవాళ రోజుల్లో ఎట్లా అంటే మనము ఒక అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్‌ని గానీ, ఇంట్లో ఉన్న లేడీస్‌ని గానీ, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్‌ని ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారో, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఇట్లాంటి ఓకే. వాళ్ళని టార్గెట్ చేస్తా ఈ ఆన్‌లైన్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతది. మెయిన్‌లీ వీళ్ళు చాలా ప్లాన్డ్‌గా ఎవ్రీథింగ్ సిస్టమాటిక్‌గా ఉంటాయి వీళ్ళవి. ఓకే. ఎవరు గుర్తుపట్టనంతగా ప్రాసెస్ అంతా వాళ్ళ ఇన్‌కమ్ కోసమే జరుగుతున్నట్టు జరుగుతా వీళ్ళ ఇన్‌కమ్ అంతా ఇదైపోతది. వీటిల్ని ఆన్‌లైన్ ఫ్రాడ్స్ అంటాం జనరల్‌గా మనం. మేజర్‌గా మనకి ఆన్‌లైన్ ఫ్రాడ్స్‌లో అయ్యే యాప్సే కానివ్వండి, లింక్సే కానివ్వండి, ఇవన్నీ మనము ఎలా ఎలా ఐడెంటిఫై చేయాలి మనము బేసిక్‌గా? ఈ రోజుల్లో మేజర్‌లీ వీళ్ళందరూ వాట్సాప్‌ని, టెలిగ్రామ్‌ని, ఈ యాప్స్‌ని, ఈ మీడియాని వాడుతున్నారు ఓకే. ఎక్కువగా. ఓకే. లైక్ ఇప్పుడు వాట్సాప్‌లో అడ్వర్టైజ్‌మెంట్ లాగా పంపిస్తారు. లుకింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమా? ఓకే. మీరు ఇట్లా డేటాబేస్ క్లికింగ్ మీద ₹50 వస్తాయి, ₹100 వస్తాయి. డేటా ఎంట్రీ జాబ్సే రోజుకి ఇన్ని సంపాదించొచ్చు మీరు. ఓకే. ఇట్లాంటి యాడ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు రిజిస్టర్ చేసినప్పుడు ఆ లింక్‌లో రిజిస్టర్ కాంగానే వాళ్ళని వేరే ప్లాట్‌ఫార్మ్‌కి చిన్నగా కన్వర్ట్ అయితది. లైక్ వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్ టెలిగ్రామ్‌కి కన్వర్ట్ అయితది. ఓకే. ఓకే. అక్కడ ఒక గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఆ ఓకే. గ్రూప్‌లో ఆటోమేటిక్‌గా అవి స్క్రీన్స్ రన్ అయితుంటాయి. వాళ్ళు ఓకే. వర్క్ చేస్తున్నట్టు, 600 వచ్చినట్టు, 6000 వచ్చినట్టు, 10,000 వచ్చినట్టు, ఇట్లా వర్క్ నడుస్తూ ఉంటది. ఇవి చూసి మన వాళ్ళు అరే! నేను కూడా సంపాదించవచ్చు అని అట్రాక్ట్ అయిపోయి, దాని గురించి లింక్ క్లిక్ చేసేసి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇనీషియల్‌గా ఇది పోస్ట్ క్లిక్ చేయంగానే ఆ ₹50 మీ అకౌంట్ పంపియండి. ఓకే. అట్లా ₹50, ₹100 పడుతూ వస్తూ ఉంటాయి. ఓకే. ఈ మధ్యలో ఏందంటే వీళ్ళు లైక్ దే విల్ ఇన్ఫార్మ్ దట్ ఒక టాస్క్ జరుగుతది. హ్మ్. ఈ టాస్క్‌లో ఏందంటే మీరు 5,000 పెడితే 10,000 వస్తాయి మీకు. హుహు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అన్నట్టు చెప్తారు. సో, వీళ్ళేం చేస్తారంటే మేజర్‌లీ సంపాదన కావాలి అని ఇదిలో ఉంటారు కాబట్టి ఆ 5,000 పెడతారు. ఫస్ట్ టైమ్ రిటర్న్ వస్తాయి వీళ్ళ అకౌంట్‌కి. ఓకే. సెకండ్ టైమ్ కూడా రిటర్న్ వస్తాయి. హుహు. థర్డ్ టైమ్ ఏదో ఒక మిస్టేక్ జరిగిందా? లేదా ఎక్కడ స్ట్రక్ అయిందా? మీరు ఇవాళ వర్క్ ఇక్కడ ఆగిపోయింది. ఇప్పుడే విత్‌డ్రా చేయలేరు. మీరు అమౌంట్‌ని మీకు రాదు. రేపు ఓకే. కంటిన్యూ అయితదని. హుహు. ఇట్లా రేపు ఏదన్నా ఒక మిస్టేక్ అయింది. ఇది రెక్టిఫై చేయాలంటే మీరు ఇంకో 10,000 ఏస్తే ఇది క్లియర్ అయితది. ఓకే. ఆ 10,000 ఏసిన తర్వాత మళ్ళా ఇట్లా కాదండి మీరు ఇది ప్రాబ్లమ్ ఉంది ఇక్కడ. దీనికి ఇంకో 20,000 ఫైన్ కడితే మీకు మొత్తం 50,000 వస్తాయి. ఓకే. ఈ విధంగా వాళ్ళు ప్రోత్సహించాలి. ఎవరైతే కొంచెం నాలెడ్జ్‌లోకొచ్చేస్తారో అక్కడ ఆగిపోతారు. హుహు. లేదు నా డబ్బులున్నాయిగా నాకొస్తాయి అనే భావనలో ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతారు. అక్కడ ఒక పాయింట్‌లో స్ట్రక్ అయిపోయి పాపం వాళ్ళు నిల్ అయిపోతారు. వాళ్ళ మనీ మొత్తం అక్కడ బ్లాక్ అయిపోతది. దాంట్లో రిటర్న్ మనం ఇది జేయడానికి ఆన్‌లైన్ యాప్ గాబట్టి ఎవరిని స్కోప్ ఇది ఎక్కువుండదు. జేయలేము. ఏ అకౌంట్‌ని ట్రాక్ జేయలేము. అవన్నీ మర్చెంట్ అకౌంట్స్ ఉంటాయి గాబట్టి ఇది మేజర్‌గా జరుగుతున్న ఫ్రాడ్ ఇవాళ ఓకే. రోజుల్లో. మేజర్‌గా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ గ్యాప్ వరకు అని మీరు దీ ఐడెంటిఫై చేశారు? దీంట్లో మేజర్‌గా అట్రాక్ట్ అయ్యే వాళ్ళందరూ 25 నుంచి 35 మధ్యలో ఉన్న యూత్, హౌస్ వైఫ్స్ మేజర్‌లీ. ఓకే. ఎందుకంటే మేజర్‌లీ ఇంట్లో కూర్చున్న హౌస్ వైఫ్స్ మార్నింగ్ వర్క్ అయిపోంగానే, అరే! ఖాళీగా ఉన్నా ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ దొరుకుతదా? హుహు. అట్లా మల్టీ లెవెల్ మార్కెటింగ్స్‌వి వీటిల్లో వీళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు. ఇట్లాంటి వాట్సాప్‌లో రీల్స్ చూసి, ఓకే. రీల్స్‌లో వచ్చిన లింక్స్‌ని క్లిక్ చేసుకుంటా ఇవన్నీ. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఫ్రీగా డబ్బులు రావడం అనేది ఎప్పుడు జరగదు. సో, ఓకే. దీని మీద అవగాహనతోని యూత్ మేజర్‌లీ ఏందంటే జాబ్ సెర్చింగ్‌లో ఉన్నవాడు వాడి ఎక్స్‌పెన్సెస్ గురించో, లేపోతే దేని గురించో ఇట్లా డబ్బులు ఇరుక్కుపోయి, ఆ డబ్బులు రికవర్ చేసుకోవాలనే భావంతోని ఇంకా బయట నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి అప్పులు తెచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటూ ఇరుక్కుపోయి లాస్ట్‌కి ఫైనల్‌గా వన్ ఫైన్ డే ఆయనకి అర్థమైతది నేను మోసపోయాను ఇక్కడ అని జెప్పేసి. హుహుహుహు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైతదంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళు గాబట్టి, అరే! బయట చెప్పుకుంటే నా గురించి ఏమనుకుంటారో, ప్రాబ్లమ్ అవుతది అని నాకు చెప్పేసి. నాలెడ్జ్ లేదు ఇంత ఇదా నేను అనుకుంటాను. వాళ్ళు చెప్పుకోకుండా వదిలేస్తారు. ఆ అమౌంట్ అంతా ఆన్‌లైన్ వాళ్ళకి యాస్ హుహు. ఎ బటర్ బ్రెడ్ అండ్ కేక్‌గా వాళ్ళంతా ప్రాబ్లమ్. ఇప్పుడు తీసేసుకుంటుంటారు. మేజర్‌గా ఇప్పుడు ఇంకా మనము చూసేదేంటంటే వీడియో కాల్స్ చేస్తున్నారు.
పోలీస్ కాప్ డ్రెస్ ఏసుకుంటున్నారు, ఇది అడ్వకేట్స్ ఏసుకుంటున్నారు. ఇది అన్ చేసి కాల్స్ చేస్తున్నారు. ఆహ్, అక్కడ బయట పబ్లిక్ అనేది చాలా భయభ్రాంతులతో పోతున్నారు. సో, ఇది దీన్నెలా చూడాలి? ఇది ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అండి. ఇక్కడేందంటే విజువల్‌గా మనకి ఎదుటి వ్యక్తి ఒక వాయిసో ఏదో ఒకటి మనం వింటూ ఉంటాం. యాహ్! ఇంతకుముందు నేను చెప్పిన ఫ్రాడ్స్‌లో ఓన్లీ ఇట్స్ ప్యూర్‌లీ వర్క్స్ ఆన్ చాటింగ్ మీదనే నడుస్తూ ఉంటది. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ వీడియో కాల్స్ చేసేది ఇది ఎట్లా ఉంటదంటే, ఒకళ్ళు ఒక డేటాబేస్‌ని తీసుకొని దాంట్లో మెయిన్‌గా ఎవరైతే ఇది ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేస్తారు. ఓకే. ట్రాక్ చేసి ఆ డేటాబేస్‌లో లైక్ వాళ్ళ ఫోన్ నంబర్స్ ఒక లింక్ పంపించో, లేకపోతే వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ ట్రాక్ చేసి మీదేదో పార్సిల్ వచ్చింది అని చెప్పేసి ఇట్లా చెప్పి యాహ్! వాళ్ళని ఏమంటారంటే మీరు ఎవరిని కాంటాక్ట్ చేసినా ఇది పెద్ద హై లెవెల్ కేస్‌గా మారిపోతది మీకు. ఓకే. దీంట్లో మీరు ఇరుక్కుపోయారు ఇంకా. మేము చెప్పినట్టే ఇనాలి. హుహు. ఇట్లా ఇది చేస్తూ ఉంటారు. సమ్‌టైమ్స్ కొన్ని కేసెస్‌లో ఎట్లా కొంతమంది క్లయింట్స్‌ని 4 అవర్స్, 5 అవర్స్ వాళ్ళు కూర్చోబెట్టి హిప్నోటిజం లాగా మ్యానిపులేట్ చేసేసి వాళ్ళని యాహ్! డబ్బులు వాళ్ళ అకౌంట్స్‌కి ఏపిచ్చేసుకుంటూ ఉంటారు. మేజర్‌గా ఇదంతా యూతే ప్రాబ్లమ్‌లో ఎఫర్ట్ పడుతున్నారు. చేస్తున్నారు. అండ్ దీంట్లో ఏందంటే ఎవరు ఏం ఫోన్ చేసినా ఫస్ట్ పానిక్ గాకుండా వీడియో యాహ్! కాల్ చేసినా గానీ, నేను పోలీస్ అన్నా గానీ, ఏదన్నా గానీ, ఏ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, ఏ లీగల్ రిలేటెడ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు గూడా అట్లా కాల్ చేసి మీరెవరితో మాట్లాడొద్దని ఎవరు ఎప్పుడు అనరు. ఓకే. కాబట్టి మనం ఇట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఓకే. అట్లనా అని జెప్పేసి మీరు మీ బ్రెయిన్‌తోని దాన్ని ఆన్సర్ చేసుకుంటా ఆపేయాలి. ఓకే. లేదు మీరు వానికి ఇది జేయాలికి మీరు వాడిని టైమ్ పాస్ చేస్తుంటే వాడు ఎట్లాగో ఆగిపోతాడు. ఎందుకంటే ఈడేదో అర్థమైంది, ఈడు నన్నేదో ట్రాక్ చేస్తున్నాడన్న భయంతోన వాడు ఆగిపోతాడు. మీరు భయపడ్డారంటే మీ భయాన్ని వాడు డబ్బులుగా అడ్వాంటేజ్ కన్వర్ట్ తీసుకుంటారు. చేసుకుంటాడు. ఓకే. అది. ఓకే. మేజర్‌గా ఈ ప్రికాషన్స్ అనేది చూసుకోవాలి. ప్రికాషన్స్ ఇట్లాంటివి ఏమొచ్చినా గానీ పెద్దవాళ్ళతో గానీ, మన చుట్టుపక్కల వాళ్ళతో గానీ డిస్కస్ చేసిన తర్వాతనే మనం దీంట్లో ముందుకెళ్ళాలి. దీంట్లో ఇలాంటి ఫ్రాడ్స్ ఏమున్నా మీరు డిస్కస్ చేయడమే బెటర్ అని బెటర్. మీ ఆప్షన్. లేకపోతే మనలో మనమే ఇదైపోయి ఆ ఫ్రాడ్స్‌కి బలైపోతూ ఉంటాం. యాహ్! యాహ్! మేజర్‌గా ఇంకా యాప్ లోన్స్ కూడా ఫ్రాడ్స్ చాలా ఆ! అవుతున్నాయి. యాప్ లోన్స్‌లో గూడా చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి. ఇంతకుముందు చాలా ఉండేయి. ఇప్పుడు మన గవర్నమెంట్ కొన్ని ప్రికాషన్స్, ఆర్‌బీఐ ప్రికాషన్స్ వల్ల కంట్రోల్‌లోకొచ్చింది. ఓకే. అవైతే చాలా వర్స్ట్‌గా ఉంటాయి. లైక్ మీరు లోన్ తీసుకునేటప్పుడే మీరు ఒక అబ్జర్వ్ చేయాలి. ఎవ్రీ యాప్ లోన్ వాడు ఒక లింక్ పంపించి ప్లీజ్ అప్డేట్ యువర్ కాంటాక్ట్స్ అనే లింక్ యాహ్! పంపిస్తాడు. యాహ్! ఒకసారి మనం ఆ కాంటాక్ట్స్ అప్డేట్ చేస్తే మీ ఫోన్ లిస్ట్‌లో ఉన్న నంబర్స్ అన్నీ వాళ్ళ దగ్గరికెళ్ళిపోయినట్టే. ఓకే. తర్వాత మీరు కట్టినా, కట్టకపోయినా గానీ వాడు అనుకున్నట్టు ఆ కాంటాక్ట్స్‌ని వాడేసుకుంటూ ఉంటాడు. మన డేటాబేస్ లైక్ వన్ ఆ చేతిలోకి డేటాబేస్ వెళ్ళిపోద్ది. వన్‌లో వెళ్ళిపోతది. లైక్ మీరు ఏమన్నా రిటాలియేట్ చేస్తే దానికి మీ న్యూడ్ ఫోటోస్ పంపియడము, మీ హ్మ్. రిలేటివ్స్ దాంట్లో ఉన్న కాంటాక్ట్ నంబర్స్‌కి వల్గర్ మెసేజెస్ ఇట్లా పెట్టి మిమ్మల్ని సైకలాజికల్‌గా ఇది చేసేసి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, ఓకే. మేజర్‌లీ మీకు తెలియని లింక్స్ ఏవి క్లిక్ చేయొద్దు ఓకే. తెలియకుండా. యూ విల్ గెట్ మెనీ లింక్స్ లైక్ మీ లోన్ రెడీగా ఉంది. మీరు క్లిక్ చేయంగానే డబ్బులు పడతాయని మొబైల్ నంబర్స్ నుంచి వస్తుంటాయి. యాహ్! ఇట్లాంటి మెసేజెస్ మనం అస్సలు క్లిక్ చేయొద్దు. అట్లా క్లిక్ చేస్తే ఇట్ విల్ డైరెక్ట్‌లీ మన కాంటాక్ట్స్ గానీ, మన అకౌంట్స్‌ని గానీ ఆటోమేటిక్‌గా వాళ్ళు ఇది చేసుకుంటారు. సో, యాహ్! ఏ మెసేజ్ క్లిక్ చేసే ముందైనా ఒక 2 నిమిషాలు ఆలోచించే క్లిక్ చేయాలి మనం. ఈజీ మనీ అనే ఆప్షన్ ఈజీ మనీ చెక్ అనే ఆప్షన్‌కి చేసుకోకుండా ఎళ్ళకూడదు ఎప్పుడైనా వెళ్ళకూడదు. గానీ. ఓకే. దాని వెనకబడ్డామంటే మనకు వచ్చే మనీ ఏమో గానీ ఉన్న మనీ అంతా ఎళ్ళిపోతది డన్. దాంట్లోనే డన్. ఈజీగా. అది. నైస్ అండి. నైస్ టాకింగ్ టు యూ. థాంక్ యూ సందీప్. థాంక్ యూ అండి.